బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో యూరియా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. యూరియా అందక రైతులు ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్రం అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువే పంపిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అసలు కేంద్రం ఇస్తామన్న క్వాంటిటీ కంటే తక్కువే ఇచ్చింది అని మంత్రి తుమ్మల లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. రైట్, అన్నదాతలకు ఎంతో అవసరమైన యూరియా కోసం ఇప్పుడు పొలిటికల్ వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం యూరియాని పంపించింది అని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ యూరియా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు అని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం కేంద్రం చెప్పిన దానికంటే చాలా తక్కువ యూరియా పంపించిందని, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ యూరియా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టింది అని లెక్కలతో సహా మంత్రి తుమ్మల వివరణ ఇస్తూ ఉన్నారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. వాసు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య యూరియా ఒక పొలిటికల్ వార్ ని క్రియేట్ చేస్తోంది. తుమ్మల కూడా దీనిపైన వివరణ ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పండి. సుమతి, తెలంగాణలో యూరియా కొరత అంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైనటువంటి ఒక వివరణ ఇచ్చారు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదు, రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మాట్లాడుతూ కూడా ఇప్పటికే కేంద్రం ఇవ్వాల్సిన దానికంటే అధికంగానే ఇచ్చిందని వాళ్ళు చెప్తా ఉంటే, మరోపక్క బీఆర్ఎస్ నేతలు మాత్రం రైతులు వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ యూరియా కోసం కూడా భారీగా క్యూ లైన్లు కడతా ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు అన్న అంశాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి. అయితే మొన్న రీసెంట్గా జగిత్యాల, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి అక్కడ ఎక్కడైతే రైతులు చెప్పులు ఏదైతే లైన్లో క్యూ లైన్లో పెట్టి బారులు తీరారు, మరోపక్క పాస్బుక్లతో పాటు ఆధార్ కార్డులు పెట్టి కూడా అక్కడ బారులు తీరారన్న విషయాన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణ చేసిన పరిస్థితి. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అక్కడ ఉదయం ఏదైతే కార్యాలయం తెరవక ముందే రైతులు అక్కడ క్యూ లైన్లో భారీగా వచ్చారు కాబట్టి పోలీసులు అక్కడికి రావడం జరిగింది తప్ప ఎక్కడా కూడా యూరియా కొరత లేదు అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానంగా బీజేపీ నేతల మాటలకు సంబంధించి ఆయన వివరించారు. అంటే కేంద్రానికి యాసంగి పంటకు గాను 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరితే కేవలం 6.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం సప్లై చేసింది అంటా ఉన్నారు. ఇక గత యాసంగితో పోలిస్తే ఈసారి 1,91,000 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేశాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా ఉంది అన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే రేపు వచ్చే నెలకు కూడా 1,80,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాము, అది కూడా సప్లై చేయాల్సి ఉందన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి పొందే కారణంగా కూడా రైతుల్ని ఆందోళనలో గురి చేసే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు అయోమయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అయోమయం చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. యాసంగి పంటకు సరిపడా ఏదైతే యూరియా ఉందో అది ఖచ్చితంగా కూడా ఉంది. ఎవరైతే ఎక్కడైతే సప్లై విషయంలో కావచ్చు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయా జిల్లా, ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే ఖచ్చితంగా కూడా యూరియా సరఫరా విషయంలో కూడా సజావుగా సాగే విధంగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, డ్రామాలు కావచ్చు కట్టిపెట్టాలని తుమ్మల నాగేశ్వరరావు ఆయన స్పష్టంగా కూడా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదైతే యాసంగి పంటల నేపథ్యంలో కూడా యూరియా కొరత విషయంలో కావచ్చు, రైతుల ఆందోళన విషయంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ఖచ్చితంగా రైతులకు కావాల్సినటువంటి యూరియా సరఫరా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కాకపోతే చిన్న చిన్న తప్పిదాలను వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి కుటిల రాజకీయాలకు చెక్ పెట్టాలంటూ కూడా ఆయన ఒక వివరణ అయితే ఇచ్చినటువంటి పరిస్థితికి బీజేపీ నేతలకు కూడా ఆయన ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వకుండా ఇచ్చామంటూ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఆయన తిప్పికొట్టారు. మొత్తానికైతే రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే, సరఫరా విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే ఖచ్చితంగా యూరియా సరఫరా చేస్తానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా
సిద్ధంగా ఉందన్న విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని బీఆర్ఎస్ బీజేపీ పనిగట్టుకుని అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయని తుమ్మల నాగేశ్వరరావు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. యూరియా సరఫరాకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అందరికీ సకాలంలో యూరియా పంపిణీ చేసే బాధ్యత అధికారులదని చెప్పి ఆయన నచ్చచెప్పారు.